ఆశ్రమ గిరిజన పాఠశాల హాస్టల్లో పనిచేస్తున్న డైలీ వేజ్ వర్కర్లు తమ సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ గిరిజన ఆశ్రమ పాఠశాల మరియు హాస్టల్లో పనిచేసే దినసరి కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం గత 70 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి జీతభత్యాలు లేకుండా పస్తులుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలపడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా ససేమిరా అన్నారు. తక్షణమే ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రోజులుగా ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి డైలీ వేజ్ వర్కర్లు నిరాహార దీక్ష సమ్మెలు చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని ఈ రోజు కొంతమంది కార్మికులు మా సమస్యను పరిష్కరించకపోతే చాలా ఇబ్బందులకు గురవుతున్నాం, కనీసం తినడానికి తిండి లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మా సమస్యను పరిష్కరించాలా. ఈ రాష్ట్రంలో మొత్తం 3000 మంది కార్మికులను పనిచేస్తుంటే ఈ రోజు వరకు కనీసం ఒక్క అధికారి కూడా ఈ సమస్యను పరిష్కరించినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ సమస్యను పరిష్కరించకపోతే ట్యాంక్కి దూకి చావనేం చేస్తాం. ఒక ముగ్గురం తెచ్చిన 3000 మందికి న్యాయం జరిగిద్దనే కాన్సెప్ట్ తోటి కార్మికులు ఎక్కారు. కానీ ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి మా సమస్యను పరిష్కరించాలని చెప్పి శాంతియుతంగా పరిష్కరించాలని చెప్పాం. దీనికి ఎంఆర్ఓ గారు, ఏటీడబ్ల్యూ గారు, అలాగే ఎస్ఐ గారు